భారత కమ్యూనిస్ట్ పార్టీ వర్ధిల్లాలి. భారత కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 26 జిల్లాల్లో జరుగుతుంది. దాంతోపాటు అన్ని మండల కేంద్రాల్లో ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకు తహసీల్దార్ కార్యాలయం ముందు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టింది. సారు మన కోడుమూరి ఎంఆర్ సార్ గారు కూడా సచివాలయం సెక్రటరీలకి అలాగే ప్రభుత్వం 2 సెంట్లు స్థలం ఇచ్చి పట్టణ ప్రాంతం 2 సెంట్లు, గ్రామ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని అక్కడ ఇప్పుడున్న మంత్రులు చెప్పారు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా మన సార్ కూడా మన సచివాలయంలో ఏ లెక్కతో ఇవ్వాలని సారు 2 మాటలు మాట్లాడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు అన్న చెప్పారు, ఇంటి స్థలాలకు సంబంధించి ఆల్రెడీ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. యూఎంఎస్ నెంబర్ 23 హౌసింగ్ ఫర్ ఆల్ అనే స్కీమ్తో. ఆ స్కీమ్ ఉద్దేశం ఏంటి అంటే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గవర్నమెంట్ ఆల్రెడీ అప్లికేషన్ ఓపెన్ చేసింది, సైట్ ఓపెన్ చేసింది. ఎవరెవరు గ్రామ సచివాలయాల్లో మనం మ్యాపింగ్ అయింటాము అంటే లబ్ధిదారులు, ఆ గ్రామ సచివాలయంలో వీళ్ళు పోయి అప్లై చేయాలి. ఇంటి స్థలాలకి అప్లై చేసినప్పుడు అది డైరెక్ట్గా వీఆర్ఓ లాగిన్ ఆర్వీడి మాకు వస్తుంది, అది గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ చేతితో రాసే పట్టాలు ఏం లేవు, మొత్తం ఆన్లైన్ ప్రింట్ అయ్యి వచ్చే పట్టాలే. కాబట్టి మీరు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో విచారణ చేసేది ఏమి ఉండదు. ఎందుకు తెలుసా, ఆడ ఆధార్ నెంబర్ కొడితే సిస్టమ్ చెప్పేస్తుంది. ఎందుకంటే ఇంత మ్యాపింగ్ జరిగింది. మనము ఇంటింటికి వచ్చినప్పుడు వాలంటీర్ చేస్తాం కదా, ఇంటింటికి వచ్చినప్పుడు ఈ సొంత ఇల్లా, కిరాయి ఇల్లా, లేకపోతే మనం పెంకోటి ఇల్లా, కొట్టం ఇల్లా, కల్చా హౌస్ ఉంటాయి. ఆ వివరాలన్నీ సిస్టమ్ లోడ్ అయి ఉన్నాయి. సో మీరందరూ ఇప్పుడు ఆల్రెడీ నేను పిలిపి చెప్పాలనుకుంటే అట్లా మీరే వచ్చారు కరెక్ట్ సమయం. లాస్ట్ టైం కూడా మీరు చెప్పిన వచ్చినప్పుడు కూడా నేను అవకాశం వచ్చినప్పుడు ఓపెన్ అప్ చెప్తాను, అప్పుడు చేసుకొని చెప్పిన. ఇప్పుడు వచ్చింది. మీరందరూ ఇక్కడ మన టౌనే కాదు, గ్రామాలు అన్ని గ్రామాల మండలంలో ఎవరికైతే ఇంటి స్థలాలకు అర్హత ఉందో ఆ గ్రామ సచివాలయంలో ఇంటి స్థలాలకి వెంటనే అప్లై చేసుకోండి. అవన్నీ విచారణ చేసి ఆన్లైన్ ద్వారా మళ్ళీ మేము అప్రూవ్ చేసి పంపిస్తాము. గవర్నమెంట్ పట్టా వస్తే మీకు ఒక రోజు కంప్లీట్ చేసి కానీ చేస్తాం. సో దీంట్లో టైం వచ్చింది కూడా ప్రతి ఒక్కటి చేసుకోవాలని కోరుతున్నాను. కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులు అందరికీ మంచి ఇచ్చారు కాబట్టి మా అందరి తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకున్నాం సార్. మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ.